అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెగా జాబ్ ఉంటాయి. ఈ 5 ఏళ్లలో మొత్తం 10,000 మంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మనం చేయమని చెప్తున్నాం. కూడా తెలియజేస్తున్నాం. రోడ్లు లేవు, ఆర్డబి పంచాయతీరాజ్ రోడ్లు లేవు, హాస్పిటల్స్ బాగా లేవు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు, కరెంటు సౌకర్యం లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, హౌసింగ్ లేదు. కానీ అన్ని కూడా మనం నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం లేనటువంటి పెన్షన్ విధానాన్ని ఒకే రోజు ఒక వ్యక్తికి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి 200 రూపాయల పెన్షన్ ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాన్ని 1000 రూపాయలు చేశారు. మళ్ళా ఎన్నికల ముందు 2,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 19లో ఆయన 3,000 చేస్తానని చెప్పారు. కానీ సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే పెంచారు. ఒకేసారి 3,000 చేయలేదు. మనం వచ్చిన తర్వాత 4,000 చేస్తామని చెప్పాం. 4,000 చేయడమే కాకుండా అది కూడా ఏప్రిల్ నుంచి వర్తించింది. మన ప్రభుత్వంలో రాలేదు. అప్పటికి ఇంకా పోలింగ్ కూడా జరగలేదు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు కూడా ఈరోజు మనం ఇచ్చాము. పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి పెంచాం. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 పెంచాం. సో ఒక చారిత్రాత్మకమైన రోజు జూలై 1. మీరు ఈరోజు పెన్షన్లు ఇచ్చారు. మరలా మీరందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెన్షన్ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్ళండి. అవాతాతలుగా చెప్పండి గతంలో పెన్షన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఎలా ఇచ్చామో మీరు చెప్పి వాళ్ళకి వివరించమని చెప్పుకోండి. మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నారు. అందుకే రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక కుటుంబంలాగా మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ కౌంటింగ్ తర్వాత వేల మంది కలిశారు. నన్ను వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు కానీ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యక్తిగత ఇబ్బందులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అందరి సమస్యలు విన్నాను. ఎన్నికల ముందు కూడా నేను ఒక డైరీ పెట్టుకొని రాసుకున్నాను. మీతో వంటమని కూడా మాట్లాడాను. చాలా వరకు నా దగ్గర సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా మీతో ఉన్నాను. నేను కొత్తగా రాజకీయాలకు రాలేదు. కొంతమంది యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ముందే వెళ్ళే వాళ్ళు మాట్లాడుకున్నారంట, ఈ పదవి వాళ్ళు చేసుకున్నారంట, ఈ ఫేర్ఫేర్ షాప్ వీళ్ళు చేసుకున్నారంట. మీరు మాట్లాడుకోవాలి. మీరు బంతిలో చివర ఉన్నా పెట్టేవాడు మనవాడైతే బంతిలో చివరున్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్త, నాయకుడు లిస్టు నా దగ్గర ఉంది. మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది. పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, యూత్ పాలసీ ఉంది, జాబ్ మేళాలు ఉన్నాయి, విదేశాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా అది కూడా ప్లాన్ చేస్తాను. త్వరలో అది కూడా మీ ముందుకు వస్తాను. వచ్చే నెలలో ప్రతి ఒక్క పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఆర్థికంగా కార్యకర్తలు, నాయకుల్ని బలోపేతం చేసేదానికి తప్పకుండా నేను చేస్తాను. మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు. ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా మీరు నా వర్గం కాదు కాబట్టి మీకు మేము ఇవ్వం అనే మాట వద్దు. ఇక నాకే 30 ఏళ్ళ నుంచి వర్గం లేదు. మీకెందుకు ఇంత వర్గం? మందంతా తెలుగుదేశం వర్గం, మందంతా తెలుగుదేశం కుటుంబం. ఇక్కడ మీరైనా నేనైనా అదేవిధంగా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకోవాలి. గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. కానీ నా 30 సంవత్సరాల రాజకీయ అనుభవాలని అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, కష్టపడిన కార్యకర్తకి నష్టం జరగకుండా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో, 5 సంవత్సరాలు ఎవరైతే ఫ్యాక్షన్లో నష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటాం. మీరు ఎటువంటి ఆందోళన, ఇబ్బంది పడవద్దని చెప్పుకొని మీకు అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు సమయాన్ని పాటించండి. ఎక్కడా కూడా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడద్దు. ఒకళ్ళనొకళ్ళు
దుర్భాషలాడుకోవటం, లెక్కలేనితనంగా మాట్లాడుకోవటం, నువ్వు కొత్తగా వచ్చావు పార్టీలోకి, నీదేంటి నా పెత్తనం ఉండాలని కోరుకోవటం, ఇవన్నీ కూడా అవమానకరమైన పద్ధతులు మాట్లాడదని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. నేను దేనైనా భరిస్తాను కానీ హెడ్ స్టాంపులు మాత్రం భరించని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు మాటలు మాట్లాడినా, దుర్భాషలాడినా, ఇబ్బందికరంగా ఒకరి గురించి ఒకరికి ఇష్టారంగా బిహేవ్ చేసినా, నాదే రాజ్యం నేను చెప్పిన వినాలి అన్నా మీరు నష్టపోతారు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్. నేను క్రమశిక్షణలో పెరిగాను, పార్టీ కూడా క్రమశిక్షణలో ఉండాలి. నిన్నాక చెప్పాను, బంతిలో చివర కూర్చున్న పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను, ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పాను. అందుకే ఒక కాల్ సెంటర్ కూడా పెడుతున్నాం, ప్రజా దర్బారు పెడుతున్నాం, రచ్చబండ కార్యక్రమం పెడుతున్నాం. నేనే మీ దగ్గరికి వస్తాను, మీరు ఇచ్చిన అర్జీ ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. మీ నంబర్కి మా కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్ వచ్చింది. ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం అయింది, పరిష్కారం అయితే మీరు వెళ్ళి ఆ అధికారిని కలిసి ఆ సమస్యని మీరు పరిష్కారం చేసి తీసుకోండి అని చెప్తాం. పరిష్కారం కాకపోతే మరలా మీతో డిస్కస్ చేసి, అది నియోజకవర్గ సమస్య అయితే నియోజకవర్గం, జిల్లా సమస్య అయితే జిల్లా సమస్య, రాష్ట్ర సమస్య అయితే రాష్ట్ర సమస్యగా తీసుకొని పరిష్కారం చేసుకొని మీ ఇంటికి ఆ శాంక్షన్ పేపర్లు ఇచ్చే బాధ్యతను మనం తీసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అది హౌసింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ చాలా ఉన్నాయి, అవకాశాలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒక ప్రణాళికతోనే ముందుకు వస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెనకబడ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి మనమే చేశాం. అనేకమైన మౌలిక సదుపాయాలకి డబ్బులు నిధులు తీసుకొచ్చే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా నిధులు మనకి రాబోతున్నాయి. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా తప్పనిసరిగా ప్లాన్ చేద్దాం. మీ అందరినీ కోరేది ఒకటి, తప్పకుండా సహకరించండి. మీరు ఎక్కడన్నా ఇందాక చెప్పారు కోటాలు కానీ లేకపోతే ఇంకేక చాలా అడుగుతున్నారు, 1-10 మంది అడుగుతున్నారు. చెప్పండి, నేను గ్రామాలలో కూర్చున్నప్పుడు ఒకవేళ మీకు సమస్య పరిష్కారం కాకపోతే ఒక సీనియర్ నాయకులతో కమిటీ చేసి 2-3 రోజుల్లోనే ఎవరికి ఏమో వాళ్ళు కూడా ఇస్తాం. తప్పకుండా ఎవరికి అన్యాయం మాత్రం జరగదు. మీకు అది ఇబ్బంది వస్తే వ్యక్తిగతంగా నన్ను కలవండి, కలిసి నాతో మాట్లాడండి. మీకు ఏ అవకాశం లేకపోయినా కష్టపడి పని చేస్తే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన సొంత డబ్బులు ఇస్తాను తప్పితే అందుకని మీరు ఎలాంటి ఆందోళన అవుతూ దయచేసి, ఇది మనం మొదటి మెట్లో ఉన్నాం. 5 సంవత్సరాలు మన పరిపాలన సాగాలి. ఆ 5 సంవత్సరాల తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలన రావడానికి కూడా మనందరం కూడా ఒక కుటుంబంలాగా మనం పనిచేసుకోవాలి. అందుకనే ప్రతి గ్రామంలో కూడా ఒక 10 మందితో కమిటీ చేసుకోండి. మీరే ఆ కమిటీతో అందరూ 3 పార్టీలతో కమిటీ చేసుకొని ఆ కమిటీ ద్వారా రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా చర్చించుకొని విభేదాలు లేకుండా అవన్నీ కూడా చేసుకోండి. దయచేసి ఈ ప్రణాళిక ఏంటో మనం ఏం చేయబోతున్నామో త్వరలో మీకు తెలియజేస్తాం. అందరూ కూడా దయచేసి సహకరించి, ఇది ఒక కుటుంబం, ఇది ఒక కుటుంబం, 3 పార్టీల కలయిక ఒక కుటుంబం. వేషాలు వద్దు, మనం ఎంత తగ్గి ఉంటే అంత పెరుగుతాం. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్దగా వరిస్తేనే మనం పెరగాం. ఎంతవరకు లో ప్రొఫైల్లో ఉండండి, తగ్గి ఉండండి, సహకరించండి, ఒకరికొకరు గౌరవించుకోండి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తీసుకుంటూ తెలియజేసుకుంటూ, నేను గంగా కృష్ణమూర్తి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా మళ్ళీ ఒకసారి మీ అందరితో మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని మిమ్మల్ని అన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యతని తీసుకుంటాం. మరొకసారి అనేక అరాచకాలు ఎదుర్కొని, అవమానాలు ఎదుర్కొని కష్టపడి పనిచేసిన మీ అందరికి కూడా ఈ ఎన్నికల్లో విజయానికి కారకుడైన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.